యూట్యూబ్ ప్రేక్షకులందరికీ వందనాలు. సహోదరులారా, గత సంచికలో అంటే 13వ సంచికలో నేను చిన్న ప్రవక్తల గురించి తెలియజేస్తూ ఉన్నాను. ఈ చిన్న ప్రవక్తల్లో ఆమోసు, హోషయి, మేక, జఫన్య వరకు ఈ 13వ ఎపిసోడ్లో మీకు తెలియజేస్తున్నాను, బైబిల్ చరిత్ర 2వ భాగంలో. సరే, ఇప్పుడు ఈ 14వ ఎపిసోడ్లో మరికొంతమంది ప్రవక్తల గురించి మనం తెలుసుకుందాం. దీనిలో ఈ 14వ ఎపిసోడ్లో నహూం గురించి తెలియజేస్తాను. నహూం ప్రవక్త. ఈ నహూము ప్రవక్త అస్సిరియా రాజధాని నినివే నాశనం అవుతుందని ఇతని ప్రవచనం. ఈ ప్రవక్త చెప్పినట్లే క్రీస్తు పూర్వం 612లో నినివే కూలిపోయింది. దీనిలో మొత్తం 3 అధ్యాయాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు చిన్న ప్రవక్తలంటే ఈ అధ్యాయాలు కొద్దిగా తక్కువగా చిన్నగా ఉంటాయి కాబట్టి వాళ్ళని చిన్న ప్రవక్తలుగా తీసుకున్నామని చెప్పి నేను ముందే చెప్పాను. దీనిలో ఇప్పుడు చెప్పబోయే ప్రవక్త ఎవరంటే నహూము. ఈ నహూము ప్రవక్త అస్సిరియా రాజధాని నినివే పట్టణం నాశనం అవుతుందని ఇతడు ప్రవచించాడు. ఈ ప్రవక్త చెప్పినట్లే మరి నినివే పట్టణం అనేది నాశనం అవుతుందని చెప్పేసి మనకి తెలియజేస్తుంది. అస్సిరియా రాజధాని నినివే నాశనం అవుతుందని ఇతని ప్రవచనం. ఈ ప్రవక్త చెప్పినట్లే క్రీస్తు పూర్వం 612వ సంవత్సరంలో ఈ నినివే పట్టణం కూలిపోయింది. కాబట్టి ప్రవక్త దేవుని సందేశాన్ని వీళ్ళకి అందిస్తామన్నమాట. ఆ తర్వాత మనకి చెప్పుకోదగినటువంటి ప్రవక్త ఎవరంటే హబక్కుకు ప్రవక్త బాబిలోనియా యోధాను శిక్షిస్తుందని, అటు పిమ్మట ప్రభు బాబిలోనియాను కూడా శిక్షిస్తాడని ఇతని బోధ. యోధా రాజుల కంటే దుష్టులైన బాబిలోనులు యోధాను రక్షించడం దేనికా అని ఈ ప్రవక్త ఇస్తుపోయాడు. ఇతడు చెప్పేది ఏమిటంటే నరుడు భగవంతుని నమ్మి జీవించాలని ఈ ప్రవక్త యొక్క ముఖ్య బోధన అన్నమాట. ఈ బాబిలోనియా ఈ యోధారాజ్యం యుద్ధంని శిక్షిస్తుందని చెప్పేసి ఇతడు చెప్పాడు. ఆ తర్వాత ప్రభు బబులోనుని కూడా శిక్షిస్తాడని చెప్పేసి ఈ ప్రవక్త బోధించాడు. ఈ యోధా ప్రజల కంటే దుష్టులైన బబులోనులు ఉన్నారు, మరి యోధాను శిక్షించడం మరి దేనిగా అని చెప్పేసి మరి ప్రవక్త కొంచెం బాధపడతాడు. అంటే దేవుడు చేసేటువంటి కొన్ని కార్యాలు మనకు తెలియదు. ఎవరిని శిక్షిస్తాడో, ఎవరిని ఉపేక్షిస్తాడో దేవుడు తన పనిని తాను చేసుకుంటూ పోతాడు. మనం అనుకుంటాం వాడు మంచోడు చనిపోయాడురా, మంచోడికి సావు వచ్చిందంటాం. ఆడు మంచోడు చెడ్డోడు మనకేం తెలుసు? అంతరంగాలు తెలిసినటువంటి భగవంతుడికి, దేవుడికి తెలుసు. ఆడు ఎలాంటి వాడు, మంచివాడా చెడ్డవాడా, అతని మరణం సావు దేనికి వచ్చిందా, అతను రక్షింపబడ్డా లేదా అనేది దేవుడికి మాత్రమే తెలుసు. కానీ మానవులు నటులు కదా, నటిస్తారు. మనుషుల ముందు మంచివాళ్ళుగా నటిస్తూ ఇంట్లో క్రూరంగా జీవిస్తారు, భార్య బిడ్డలు హింసిస్తారు, వేధిస్తూ ఉంటారు అన్నవాడు. బయటకు మాత్రం చాలా మంచివాడురా అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆంతరంగంగా తెలియాలంటే దేవుడికే తెలుసు. మనసులను తెలుసుకునేటువంటి వాడు దేవుడికే తెలుసు. అదేవిధంగా ఈ ప్రవక్త కూడా వీళ్ళకంటే వాడు గొప్పవాళ్ళేం కాదు కదా, వాళ్ళు మూర్ఖులే, వీళ్ళు దుర్మార్గులే, మరి వాళ్ళని ఎందుకు క్షమించాడా అని చెప్పి ప్రవక్త బోధపడుతూ ఉంటాడు. అయితే మొత్తం మీద ఇతను చెప్పేది ఏమిటంటే నరుడు అనేవాడు, మనిషి అనేవాడు దేవుణ్ణి నమ్ముకుని జీవించాలి అని ముఖ్యంగా ఇతని బోధలో మనకి కనిపిస్తుంది. హబక్కు ప్రవక్త యొక్క మనసులోని మాట అన్నమాట అది. దేవుణ్ణి నమ్ముకోవాలి, ప్రతివాడు కూడా దేవుణ్ణి
నమ్ముకోవాలని చెప్తాడు. ఆ తర్వాత చెప్పుకోదగినటువంటి ప్రవక్త ఎవరంటే హగ్గై. హగ్గై ఈ హగ్గై యూదులు బాబిలోనియ ప్రవాసం నుండి తిరిగి వచ్చిన తర్వాత, బబులోను ప్రవాసం నుంచి తిరిగి వచ్చిన తర్వాత క్రీస్తుపురం 520 ప్రాంతంలో ప్రవచించాడు. వాడు తిరిగి వచ్చిన తర్వాత ప్రవచించాడు. ఈయన దేవాలయాన్ని పునర్నిర్మించాలని, రెండవ దేవాలయం మొదటి దేవాలయం కంటే వైభవంగా ఉంటుందని ఇతని సందేశం. దేవాలయం సొలొమోను మహారాజు కట్టించినటువంటి దేవాలయము పడగొట్టేస్తారు కదా. పడగొట్టేస్తే మళ్ళీ రెండోసారి నిర్మించాలి, రెండో దాన్ని నిర్మించాలని చెప్పేసి ఈ ప్రవక్త చెప్తాడు. అయితే మొదటి దేవాలయము కంటే రెండవ దేవాలయము చాలా బాగుంటుంది అని చెప్పేసి ఈ ప్రవక్త చెప్తాడన్నమాట. చూడండి, మీరు అయితే నివాసం ఉంటున్నారు, హాయిగా తింటున్నారు, త్రాగుతున్నారు. మరి దేవుడికి నివాసం వద్దా? దేవుని నివాసాన్ని, దేవుని ఇంటిని పడగొట్టేశారు శత్రురాజులు. మొదటి దేవాలయాన్ని కూల్చేశారు. కూల్చేసి మీరైతే మరి పనికి వెళ్తున్నారు, తింటున్నారు, అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నారు. కానీ మీ సంపాదన ఏమాత్రం కూడా మీరు ఎంత సంపాదించినా ఉండలా, అయిపోతుంది. పంటలు వేసినా సరిగా పండటలా, ఇంటికి సరిగా రావటం లేదు. ఎంత కష్టపడి ఎంత చేసినా వెనకాల ఏమీ ఉండట్లా. అదే సామెత చెప్తారు. ఎంత కొట్టుకున్నా, ఎంత ఇదిలించుకున్నా గొర్రెకు బెత్తుడు తోకే అన్నట్లు మన ఆస్తి, మన సంపాదన మన వెనక ఏమీ ఉండదని చెప్పేసి పెద్దలు సామెతని తెలియజేస్తూ ఉంటారు. ఆ విధంగానే ఇక్కడ జరుగుతుంది. చూడండి, మీరు కష్టపడుతున్నారు. హగ్గయి 1వ అధ్యాయము మరి 6వ వచనంలో చూసినట్లయితే, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోనండి. మీరు విస్తారముగా విత్తున్నను, మీకు కొంచెమే పండెను. మీరు భోజనం చేయుచున్నను, ఆకలి తీరక ఉన్నది. పానము చేయుచున్నను, దాహం తీరక ఉన్నది. బట్టలు కప్పుకొనుచున్నను, సరి ఆగుకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను, జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనండి. పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మందిరము కట్టుకోకుండా, దేవునికి నివాసం లేకపోకుండా మీరైతే మరి చక్కగా పంటలు పండించుకుంటూ చేస్తున్నారు. కానీ అది దేవుడు ఏమాత్రమో మెచ్చట్లా. ఆయన ఘనపరచాలి. మన ఉద్యోగం చేస్తున్నామంటే ఆయన కృప, పంట పండుతుంది అంటే ఆయన కృప, మరి వ్యాపారంలో లాభం వస్తుంది అంటే ఆయన కృపే. ఆయన ఘనపరుచుకోవాలి. ఉద్యోగం చేస్తున్నాము, జీతం వస్తుంది, వేస్తున్నాం. అది ఎలా ఉందంట? చిల్లు పడిన సంచులు వేస్తే అవుతుంది, మరి జారిపోతుంది. చలేస్తుంది, దుప్పటి కప్పుకుంటున్నాం, చలి తీరటలా. ఆకలేస్తుంది, అన్నం తింటున్నాం, మరి ఆకలి తీరటం లేదు, సంతృప్తి లేదు. ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదం నీ దగ్గర లేదు. అందుకని ఆయన చెప్తున్నాడు, వెళ్ళి మ్రానులు తీసుకొచ్చి నాకు ఒక దేవాలయాన్ని కట్టించండి. దానిలో నేను నన్నే గణపరుచుకుంటూ మీకు ఆశీర్వాదాలు దయచేస్తానని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రవక్త చెప్పేది. దేవాలయం కావాలి. దేవుడు ఆకాశమందున్న ఆశ్చర్యుడా, ఆకాశంలో ఉంటున్నాడు. నీ దగ్గరకు వచ్చి నివాసం ఉండాలంటే నువ్వేం చేయాలి? దేవునికి మరి ఎక్కడ వచ్చి ఎక్కడ ఉంటాడు? మీ ఇంట్లో కూర్చుంటాడా? పరిశుద్ధంగా ఉంటుందా మీ ఇల్లు? ఇక్కడ అన్నది అంటారు, అక్కడ పడక ఉంటుంది, ఇక్కడ పోట్లాడుకుంటారు, అక్కడ వంటగది, బట్టలు, రొచ్చు, రోత, ఇదంతా నీ ఇంటి నిండా ఉంటే
అలాంటి అపవిత్రమైనటువంటి ప్రదేశంలోకి దేవుడు వచ్చి ఉంటాడా? ఎలా ఉంటాడు? కనీసం మన ఇళ్లలో పూజ గది కూడా కట్టుకోవయ్యే, ప్రార్థన చేసుకుంటానికి, దేవుడి ఫోటో పెట్టుకోవటానికి, దేవుడిని ప్రశాంతంగా స్థుతించడానికి, ఈ బైబిళ్ళన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోవటానికి, పవిత్రంగా ఉంచడానికి ఒక గది కూడా మనం పెట్టబోయే దేవుడికి. ఎంతసేపు మన చెత్త చెదారం ఎక్కడెక్కడి పోగేసుకుని అన్ని దోపుతూ ఉంటాం. సెల్ఫల నిండా సామానమే, రూముల నిండా సామానమే, మంచం కింద కాడ సామానమే, అన్నీ పెట్టుకుంటాం. దేవుడికి చోటేది? నీ హృదయంలో ఏమన్నా చోటుందా? నీ హృదయం అంతా కుళ్ళు కప్పుతూ ఉంది. ఎంతసేపు వాడిని తిట్టుకుంటాం, వీడిని తిట్టుకోవటం, వాడిని దూషించటం, ఆయన ఆర్చుకోవటం, పొరుగు వారి గురించి నువ్వు ఎప్పుడు చెప్పుకోవటమే. కానీ నీ హృదయం ఖాళీగా ఉంటుందా? తెల్లగా ఉంటుందా? పవిత్రంగా ఉంటుందా? మన దేవుడు వచ్చి మన హృదయంలో ఉండటానికి నీ హృదయంలో ఖాళీ లేదు, ఇంట్లో ఖాళీ లేదు. అటు ఒక దేవాలయం కూడా మీరు కట్టించరు. మీరుండే ప్రదేశంలో, మీరుండే ఊర్లో కింద అంతా కూడా పాపపు పనులు, దుష్కార్యాలు, దుష్క్రియలు, వాతావరణం చెడిపోయి కుళ్ళు కంపు కొట్టిపోయి ఉంటుంది. కాబట్టి మరి ప్రపంచంలో దేవాలయాలన్నీ కూడా ఎక్కువ కొండ మీద కడుతున్నారు. ఎందుకు తెలుసా? కొండ మీదకి వెళ్ళి మనం ప్రార్థన చేసుకుని వస్తున్నాం, కొండ మీదకి వెళ్ళి పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నాం, పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాం, కొండల మీద ఉంటున్నాయి. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం, గాలి, ఇవన్నీ పాపము, రొచ్చు, రోత లేకుండా అక్కడ ప్రశాంతంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. అందుకని కొండ మీద దేవాలయాలు వెళ్తున్నాయి. కొండ మీదకి వెళ్ళే మరి పరిస్థితి అదన్నమాట. నీ ఇంటికాడే, నీ ఊర్లోనే పవిత్రమైనటువంటి దేవాలయం కట్టుకుంటే దేవుడు వచ్చి అక్కడ ఉంటాడు. సరే ఉంటుంది, కడతాం. దాని చుట్టూ ఏమైనా పవిత్రత ఉంటుందా? ఆ పక్కనే బ్రాందీ షాప్ ఉంటుంది, పక్కనే పేకాడుతూ ఉంటారు, ఆ పక్కనే కొట్టుకుంటూ ఉంటారు, పక్కనే బూతులు తిట్టుకుంటూ ఉంటారు, ఆ పక్కనే మురుగుంట్లో పందులు దొడ్లాడుతూ ఉంటాయి, పిచ్చి చెట్లు, పాములు ఎన్నో ఉంటాయి. ఏదో పండగ రోజున ఆచార క్రైస్తవులకు వెళ్ళటమే కానీ ఆ పవిత్రమైనటువంటి ప్రాంగణాన్ని ఒక పవిత్రత అనేది చేకూర్చం. నిత్యము పూజలు అర్పిస్తూ ఉండాలి, నిత్యము ప్రార్థన జరుగుతూ ఉండాలి దేవాలయంలో. అప్పుడు పవిత్ర అవుతూ ఉంటుంది. భగవంతుడు, దేవుడు వచ్చి అక్కడ వేయించేసి మన మనవల్ని తనను మనం ఘనపరుస్తున్నాం కాబట్టి ఆయన మనల్ని స్థిరపరుస్తాడు. మనం ఘనపరిస్తే మనల్ని స్థిరపరుస్తాడు. మన కష్టం మన చేతులకు వస్తుంది, కష్టార్జితం. మన జీతం చిల్లిపడిన సంచిలాగా ఉండదు, అది నిలవ ఉంటుంది. మన పిల్లలకి, భావితరాలకి ఉపయోగకరంగా ఉంటుంది. లేకపోతే అలాగే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి చూడండి 10వ వచనంలో, 1వ అధ్యాయం హగ్గై 10వ వచనంలో, కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురువకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. నేను భూమికిను పర్వతములకును అనావృష్టి కలిగజేసి ధాన్యము విషయంలోనూ, ద్రాక్షారసం విషయంలోనూ, తైలం విషయంలోనూ, భూమి ఫలించు సమస్త విషయంలోనూ, మనుషుల విషయంలోనూ, పశువుల విషయంలోనూ, చేతి పనులన్నిటి విషయంలోనూ క్షామము పుట్టించి ఉన్నాను. మీరు నన్ను మర్చిపోయారు కాబట్టి మీకు వర్షం రాదు, పంటలు పండవు, మీ పశువులే అన్నీ మరి దెబ్బతింటా ఉంటాయి, నాశనం అయిపోతూ ఉంటాయి. నన్ను గుర్తుంచుకోవట్లా, ఇవన్నీ నావే, ఇచ్చేవాడిని నేనే, నన్ను గనపరచట్లేదు, నన్ను స్తుతించట్లేదు. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రజలారా అని చెప్పేసి అగ్గయ ప్రాప్తి ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు ఆ ప్రజలకి తెలియజేస్తున్నాడు. ఇది హగ్గ యొక్క ఆవేదన. కాబట్టి మనం చేయవలసింది ఏమిటాయంటే దేవుని ఘనపరచాలి, స్తుతించాలి. ఇంకా చూడండి 2వ అధ్యాయము హగ్గై 2వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, ఇంకా మైలు పడిపోయి ఉండి మీరు నాకు అవి చేస్తూ ఉన్నారు, మైలు పడిపోతున్నారు. కొంతమంది అంటారు
శవాన్ని ముట్టుకొని ఇంకేమైనా పనులు చేసుకోవచ్చా, చేయకూడదా? మైలు మైలు అంటారేంటి, హిందువుల్లాగా హైందువుల్లాగా మైలేంటి అని చెప్పేసి అంటా ఉంటారు. ఇక్కడ చదువుతున్నాను చూడండి. శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అట్టి వాటిలో దేనినైనను ముట్టిన ఎడల తాను ముట్టింది అపవిత్ర మగునా అని హగ్గయి మరల అడగగా యాజకులు అది అపవిత్ర మగునమిరి. ప్రజల్ని హగ్గయి అడుగుతున్నాడు, శవాన్ని ముట్టుకుని మళ్ళీ తర్వాత దీన్న పట్టుకుంటే అది పవిత్రంగానే ఉంటుందా, అది కూడా మైలు పడిపోతుందా అని అడిగితే చెప్తున్నారు ప్రజలు, అది మైలు పడిపోయింది, అలా ముట్టుకోకూడదు, అది అపవిత్రమవునని తెలియజేస్తున్నారు. అప్పుడు హగ్గయి వారికి ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, ఈ ప్రజలను ఈ జనులను నా దృష్టికి అలాగనే ఉన్నారు. వారు చేయు క్రియలన్నీ వారచ్చట అర్పించునవని నా దృష్టికి అపవిత్రములు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఈ ప్రజలు కూడా అలాగే ఉన్నారు. యెహోవా దేవుడు ఇలాగే సెలవిస్తున్నాడు, నేను పవిత్రుడను కాబట్టి పవిత్రంగా నన్ను చూడండి. మీరు ఎక్కడెక్కడికో తిరిగి వచ్చి ఏవో పనులు చేసి మళ్ళీ వాటితో చేయటం వలన అది చాలా తప్పు అని చెప్పేసి చెప్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇక్కడ ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తాను. దేవునికి మనం కానుకలు ఇస్తాం. ఇక్కడ అదే చెప్పేది. అంటున్నటువంటి 9వ వచనంలో ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానమును నిలుపను అనుగ్రహించను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవాకు. ఇప్పుడు కట్టబోయే మందిరము మునుపటి మందిరం కంటే, మొట్టమొదటి కట్టబడినటువంటి మందిరం కంటే చాలా గొప్ప మందిరంగా ఉంటుంది. కాబట్టి మీరు బయలుదేరండి, ఈ మందిరాన్ని కట్టండి అని చెప్పేసి నేను మీకు తోడుగా సహాయంగా ఉంటాను, నా మందిరంగా కట్టండి అంటున్నారు. అంతే కాకుండా కానుకలు కూడా విలువైన కానుకలు ఇవ్వాలి దేవుడికి. కానుకలు ఎలా ఇవ్వాలో దేవుడు మనకు తెలియజేశాడు. కానుకలు పెట్టుంది చూసారా, కొంతమంది ఏం చేస్తారు, దాంట్లో మనకు పనికిరాని చిరిగిపోయిన నోట్లు దాంట్లో వేస్తూ ఉంటారు. ఎంత తప్పు అండి, ఎంత తప్పు! చిరిగిపోయినాయి, మాసిపోయినాయి, పాతయి, నలిగిపోయిన నోట్లన్నీ ఇక్కడ కానుకలు పెట్టిలేస్తూ ఉంటారు. అలాగే పనికి మాలిన పంట తాదు తప్ప మరి పుచ్చులు బొచ్చులు ఉన్నాయని కూడా కొంతమంది అది దేవుడికి ఇచ్చేద్దాం, గుళ్ళో వేద్దాంలే అని చెప్పిస్తారు. అది చాలా తప్పని దేవుడు తెలియజేస్తున్నాడు. అలా చేయకూడదు. ప్రశస్తమైనటువంటి దేవుడికి ఇవ్వాలి. మంచి పండ్లు, నిగనిగల తొలిసూరి పండ్లు, తొలిసూరి శిశువుల్ని, తొలిసూరి బిడ్డల్ని, తొలిగా పండినటువంటి పంటని దేవుడికి సమర్పించమని ఉంది. అవన్నీ చేస్తున్నావా? వీడిచ్చే 10 రూపాయలకి, వీడిచ్చే 50 రూపాయలకి అమ్మో పాస్టర్ గారు బాగుపడిపోతాడు. ఎంతమంది వచ్చారు గుళ్ళో? 50 మంది వచ్చారా? 50 వందలైతే ఎంత అయిపోయింది? లేకపోతే వీళ్ళకి దశం భాగాలు ఎంత అయిపోయింది? ఈ లెక్కలు వేసుకుంటాడు. ఏడు వాడికి 5 రూపాయలు కాడ ఏడు, 10 రూపాయలు కాడ ఏడు, వీడు లెక్కలు కడతా ఉంటాడు వెనకాల కూర్చొని. దేవుడు ఏం చెప్పాడు? అలా చెప్పాడా? ఇది మంచి ప్రశస్తమైనటువంటి శ్రేష్టమైనటువంటి పంటలు, ధాన్యం ఇవన్నీ కూడా ఇవ్వమని అని చెప్తున్నాడు. నీ జీతంలో కొంత ఇవ్వండి అంటే ఈ పాత జీతంలో తడ మెరిసే ఇంటికాడ దాచేసుకుని నలిగిపోయి పనికిరానటువంటి నోట్లు నువ్వు వేస్తావా? కానుక పెట్లు వేస్తావు? అది ఎంత తప్పు అండేది, ఎంత పాపం అండేది. దేవుడు అంటే భయం భక్తి ఉందా నీకు? నువ్వు ఎవరికి ఇస్తున్నావు కానుక? దేవుడికి ఇస్తున్నావు. చందా పెట్లా వేస్తున్నావు. అది ఇచ్చిన తర్వాత ఇది నీది కాదు. ఎందుకేమన్నాడు? సేవకులు బ్రతకాలి కదా, నీకోసమే పొద్దున సాయంత్రం తెల్లవారు ప్రార్థన చేస్తా ఉన్నాడే, ఉపవాసాలు ఉంటున్నాడే, కడుపు కాల్చుకుంటున్నాడే, భార్య బిడ్డలు వాళ్ళకు ఉంటారే. తర్వాత వాళ్ళు కూడా ఏం చేస్తారు? పేదలను చూసి వచ్చినటువంటి దాన్ని మళ్ళీ పేదవాళ్ళకి సహాయం చేస్తారు. వాళ్ళు విద్యకు సహాయం చేస్తారు, వైద్యానికి సహాయం చేస్తారు. వాళ్ళ దగ్గరే ఉండదు.
చూడండి, సేవకులు పెద్దవాళ్ళు హాస్పిటల్ కట్టించేవాళ్ళు, పడక మంచాలు భోజనాలు పెట్టేవాళ్ళు, ఉచితంగా ఆర్ఫనల్స్ని, కాళ్ళు లేని చేతులు లేని అనాథల్ని దిక్కువ మళ్ళీ వాళ్ళని చూసేవాళ్ళు ఉన్నారు, పెట్టేవాళ్ళు ఉన్నారు. ఈ డబ్బంతా వాళ్ళే తినేస్తారు అనుకుంటారు ఈ పిచ్చి ధన వ్యామోహం కలిగినటువంటి వారు. వాళ్ళు బ్రతకాలి, వీళ్ళు చేయాలి. దానికి లెక్కలు అడుగుతావా నువ్వు? సంఘాల్లో ఇవే కనిపిస్తున్నాయి ఎక్కువ. సంఘ పెద్దలు ఉండటం, చందాలు వచ్చినాయిరా ఏమవటం, చందా పడతారు. కొన్ని దేవాలయాల్లో చూస్తున్నాం, పల్లెల్లోనూ అడ్డులో పెడతారు. దాంట్లో 500 నోటు 100 నోటు వస్తే నొక్కేయటమే, టక్కన జేబులో దోసేయటమే. పల్లెటూరులో ఏదైనా కోడిగుడ్లు కానీ లేకపోతే కొబ్బరికాయలు కానీ మరి ఇవేమైనా వస్తే అవి పట్టుకెళ్ళిపోవటమే. వాటి కోసం పోట్లాడుకుంటాం, తన్నుకుంటాం. ఏమన్నా ఉందండి ఇక్కడ ఆత్రం? పెళ్ళిళ్ళకి వచ్చేటువంటి కానుకలు ఇవన్నీ కూడా లెక్కలు ఇవన్నీ చూసుకుని గలిబిలి చేసి సంఘాలని పాడు చేసి చర్చిల్ని అపవిత్రం చేసేటువంటి వారు చాలా మంది కనిపిస్తున్నారు. అది చాలా తప్పు క్రైస్తవులారా. కాబట్టి అలాంటి పనులు చేయకూడదు. సందా ఇచ్చింది కాక అది దేవునికి ఇచ్చాం, అది మంద కాదు, ఇక మన సమస్య లేదు. అది ఏమవుతుందో ఏం చేస్తారో తర్వాత వాళ్ళ ఇష్టం. అది దానికి బాధ్యత సమాధానం అనేది లెక్క వాళ్ళు చెప్పుకుంటారు, దేవుడు లెక్క వాళ్ళు అడుగుతారు. నువ్వు సందా ఇస్తేనే కదా, నువ్వు నలుగురు దేవునికి ఇస్తేనే కదా అక్కడ దేవాలయం కట్టేది, దేవుడు సంతోషించేది, గణపరిచేది, దీవించేది. అదే చెప్తా ఉన్నాడు ఇక్కడ దేవుడు. నీ పంటలు ఎందుకు పండట్లేదు? వాతావరణం ఎందుకు అనుకూలంగా ఉండట్లేదు? అకాల వర్షాలు ఎందుకు వస్తున్నాయి? పంట అంతా పండినాక నవంబర్లో తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి? అక్టోబర్లో తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి? పంటలు ఎందుకు కొట్టుకుపోతున్నాయి? చేతి దాకా వచ్చింది, నోటి వరకు ఎందుకు వెళ్ళటం లేదు? ఇవన్నీ ఆలోచిస్తున్నారా? మీ ధర్మాన్ని మీరు పాటించరు, మీరు చేసే పని మీరు చేయరు. దేవుడి మీద నిందలేయటం, దేవుడి మీద నిందలేయటం, ఇవన్నీ చెప్పుకుంటారు. మరి పాస్టర్లు గారు చెప్తారు, మరి టీవీలో వస్తున్నాయి, ఛానల్స్లో వస్తున్నాయి. అమ్మో భూకంపాలు వస్తున్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభు గడ ప్రవక్తే, ప్రభు మానవ రూపంలో ప్రవచించాడు ఏనాడు. ఈ ప్రవక్తలే కాదు, మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా కూడా ప్రభు యొక్క ప్రవచనాలే కనిపిస్తాయి. రెండవ రాకడ వచ్చే ముందు, లోకాంత్యం ముందు ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుందని ఆయన చెప్పుకుంటా వచ్చాడు. చదవండి, తీయండి, సువార్తలు తీయండి. ప్రభు వారు ఏం హెచ్చరికలు చేశాడో, ఏం ప్రవచనాలు చెప్పాడో చూడండి. ఒక మానవ మాత్రుడైనటువంటి ప్రవక్తలు చెప్తేనే ఇవన్నీ జరుగుకుంటా వచ్చింది. దేవుని వాక్యం వాళ్ళ నోటి ద్వారా వచ్చింది. మనుష్య కుమారుడే, సాక్షాత్తు యేసు ప్రభువే మానవ అవతారం పెట్టి తన నోటి నిండా ప్రవచనాలు పెట్టి ఇలా జరుగుతుంది, మళ్ళా నేను తిరిగి వస్తాను, నేను వచ్చేదానికి సూచనలు ఇవి కనపడుతుంది అని చెప్తుంటే నమ్మరు. ఆ బైబిల్ ఎట్టాగ చెప్తారు, పాస్టర్లు ఎట్టాగ చెప్తారు. ఎందుకు చెప్తారు? అక్కడ ఉన్నదే చెప్తారు, దాంట్లో ఉన్నదే చెప్తారు. బైబిల్లో రాసిందే చదివి తీసి నీకు సాక్ష్యార్థమై వచనాలు చదివి వినిపిస్తారు. నీకు ఒక తమ్ముడుగా చెప్పడం కాదు. ఎన్నో అధ్యాయము, ఇది సువార్త, ఇదిగో ప్రభువారు చెప్పినటువంటి మాట ఇది, ప్రవక్తలు చెప్పినటువంటి మాట ఇది. పాత నిబంధనలో ప్రవక్తలు చెప్పారు, ఇవన్నీ కూడా నెరవేరుకుంటూ వచ్చాయి. మరి ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా ప్రవక్తలు చెప్తున్నారు, అపోస్తులు చెప్తున్నారు, సాక్షాత్తు యేసు ప్రభు వారే చెప్తున్నారు. అవి కూడా నెరవేరుతాయి అని ఎందుకు నమ్మవు నువ్వు? భయం లేదా దేవుడు అంటే? ఎల్లకాలం ఎక్కడే ఉండి ఉట్టుకట్టుకు పోదాం అనుకుంటున్నావా? చావు లేదనుకుంటున్నావా? ఆత్మకి మరణం లేదు, కానీ శరీరానికి ఉంది. ఆ ఆత్మని కాపాడుకోవడానికి, రక్షించుకోవడానికే ఇది. అన్నిటికంటే గొప్ప పాపం ఏంటో తెలుసా?
గొప్ప పాపం అబద్ధం ఆడటం. ఈ వ్యభిచారం చేయటం, దొంగతనం చేయటం ఇవన్నీ అంటారు, కానీ అబద్ధం ఆడటం. అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు ఎవరు? సైతాన్. జనకుడు తండ్రి. అబద్ధం ఆడేవాళ్ళందరూ వాడి బిడ్డలే, వాడి సంతానమే. ఎక్కడ ఆడాడు అబద్ధం? ఏదైనా తోటలో అబద్ధం ఆడాడు. ప్రభువారు ఆ పండు తినొద్దంటే ఈడొచ్చి నిజంగా చావరు, మీరు చావరే చావరు అని అబద్ధం చెప్పి ఆ పండు తినిపించాడు. ఏమైంది? అదే జన్మపాపం. చావు తెచ్చిపెట్టుకున్నాం. చావు అంటే శరీరానికి కాదు. అది తిన్నారు, అపవాదం, చావులేదు కదండి, బాగానే ఉన్నారు కదండి అని చెప్పేసి అంటాం. ఉన్నది మూర్ఖత్వం. అది కాదు. చావు ఆత్మకి కావాలి. ఆత్మీయంగా చచ్చారు, ఆత్మీయంగా చనిపోయారు. అదే జన్మతః చేసినటువంటి పాపం. దాన్ని జన్మ పాపం అన్నారు. అంతేగాని శారీరకంగా మనుషులు కలుసుకుంటే పిల్లలు పుట్టారు, అది ఒక పాపం. వ్యభిచారం ఒక పాపం, ఇది ఒక పాపం. ఈ కాదు. ఈ తుచ్చమైన పాడు శరీరము ఎన్ని పాపాలు చేసినా భూమిలోనే పాతి పెట్టబడుతుంది, అక్కడికి వెళ్దాం. ఆత్మే, ఆత్మ శాశ్వతం. కాబట్టి అబద్ధం అనేది కొంతమంది మంచినీళ్ళు త్రాగినట్టు అబద్ధం ఆడేస్తారు. కోర్టులో అబద్ధం సాక్ష్యం చెప్తే ఆడి జీవితం నాశనం అయిపోదా? ఆడి ఉరిశిక్ష పడదా? జీవిత ఖైదీ పడదా? ఎంత ఘోరం కిందకి దారితీస్తుంది ఆ అబద్ధం చెప్పడం వలన. కాబట్టి నాలుకని చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకుని ఆశి చూసి అబద్ధం అనేది చెప్పకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఈ అబద్ధానికి జనకుడు అనేవాడు ఎంతనే వెనకాల ఉంటాడు. అట్ట చెప్పాయి, ఇట్ట తప్పుకో, ఏం పర్వాలేదని చెప్తాడు, నువ్వు చెప్పేస్తాడు. అదే మనసాక్షి. అక్కడ ఆత్మ ఏడుస్తూ ఉంటుంది. నీకు కావలిగా ఉంచినటువంటి సన్మనసులు, దేవదత్తలు ఏడుస్తూ ఉంటారు. అయ్యో తప్పు చెప్తున్నాడు, అది అబద్ధం చెప్తున్నాడు, చెప్పకూడదట. మనసు లాగేస్తూ ఉంటుంది, బాధపడుతుంది, కానీ వీడైతే వెళ్ళిపోతాడు. కాబట్టి అబద్ధం అనేది చిన్నగా తీసుకోమాకండి. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, సందా వేసేటప్పుడు కాదు జాగ్రత్తగా, అది మంద కాదు, దేవునికి ఇవ్వాలి, కైసరికి ఇవ్వాలి అని చెప్పి దేవుడు చెప్పాడు. వాడు కూడా పరీక్ష చేశారు. ఒక నాణ్యాన్ని తీసుకొచ్చి ఇది ఎవడికి ఇవ్వాలని, దీని మీద బొమ్మ ఎవరిదయా అని అడుగుతాడు. కైసరికి పన్ను కట్టండి, దేవునికి ఇవ్వండి అని చెప్తాడు. ముక్కు మీద వేలేసుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి సందా వేసిన తర్వాత అది మందు కాదు, దాని గురించి ఆలోచన చేయకూడదు. వేసే సందా కాడ మంచి నాణ్యాలు, మంచి నోట్లు వేయాలి. చిరిగిపోయి పాతవి అయితే అది మనకే దెబ్బది. కాబట్టి దేవునికి కూడా మనం నివాసం కట్టాలి. మన ఇంట్లో కూడా ఒక పరిశుద్ధ స్థలం పెట్టుకుని, పూజ గది పెట్టుకుని, అక్కడ దేవుడికి బైబిళ్ళు అయిపోయి తల కిందో లేకపోతే షెల్ఫ్ల్లోనో మంచం కిందో దిండ్ల కిందో పెట్టుకోకుండా ఈ బైబిల్ను, దేవుడి పుస్తకాలు ఒక ప్రదేశం అంటే పవిత్రమైనటువంటి ప్రదేశాన్ని పెట్టుకుని అక్కడ పెట్టుకోవాలి. అప్పుడు దేవుడు మనతో ఉంటాడు. మన హృదయాన్ని కూడా ఖాళీగా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అలా పరిశుద్ధంగా ఉంచుకుంటేనే దేవుడు మన హృదయంలోకి ప్రవేశిస్తాడు. అదేవిధంగా గ్రామంలో, మన ఊర్లో ఉన్నటువంటి దేవాలయాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, సుందరీకరణంగా చేసుకోవాలి, పవిత్రంగా చూసుకోవాలి. దేవాలయం ఉంటుంది ఆల్రెడీ, కట్టబోతే కట్టడానికి సహాయం చేయాలి. కట్టిన తర్వాత ప్రతి పండగకి దానికి రంగులు వేయటానికి, అలంకరించడానికి, మరి దాన్ని ప్రతిరోజు శుభ్రం చేసి తుడిచి కడిగి ఎన్ని చేయటానికి కూడా వసతులు ఏర్పాటు చేసుకోవాలి. ప్రాంగణాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అక్కడ కాలు పెడుతున్నామంటే, మన దేవాలయంలో కాలు పెడుతున్నామంటే మన ఒంటిలో ఉన్నటువంటి దురాత్మ పరుగులు తీయాలి. అమ్మో దేవాలయంలోకి వెళ్తున్నాడు ఈయన, నాకు అర్హత లేదు అని చెప్పి పరుగులు తీయాలి. మన చుట్టూ ఉన్న సైతాన్ని పరుగులు తీయాలి. మన ఆత్మ, మన శరీరం చక్కగా పవిత్రంగా పరిశుద్ధంగా దేవాలయంలోకి వెళ్ళి ఏకాంతంగా ఆయన ప్రార్థన చేసుకోవాలి. చూడండి ప్రియమైన క్రైస్తవ సహోదరులారా, చూడండి చెప్పేది ఏంటంటే, గుళ్ళోకి వెళ్ళి కూడా సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు. కనీసం స్విచ్ ఆఫ్ చేయి. ఆ పావు గంట, అరగంట కూడా నువ్వు నిలకడగా ఉండలేవు.
దైవ సేవకుడు వాక్యం చెప్తా ఉంటే ఇంకెప్పుడు ముగిస్తాడు, ఎప్పుడు అయిపోతుంది, నేను వెళ్ళిపోవాలి, టైం చూసుకుంటాం, ఈలో ఫోన్లు వస్తే ఫోన్లు చూసుకోవటం, దాంట్లో పనిహిమాల మెసేజ్లన్నీ చూసుకోవటం, బైబిల్ కూడా దాంట్లో చూసుకోవటం చెడ్డ అలవాటు. బైబిల్లోనే చదవాలి, కానీ అప్పుడు నీకు భక్తి ఏర్పడుతుంది. దేవుడు నీకు ఆ వాక్యాన్ని ఎవరిస్తాడు? సెల్ ఫోన్లో చూసుకుంటే నీకు ఏం అర్థం కాదు. బరువు బైబిల్ తేవటం సిగ్గు, గుడికి ఇది క్రైస్తవుడేమో అనుకుంటారేమో. సెల్ ఫోన్ అయితే ఎవడు చూడదు కదా, చూసి తీసుకో. నీకు బైబిల్ చేతిలో ఉంటే శక్తి, దుష్ట శక్తి పారిపోతుంది బైబిల్ని చూసి. బైబిల్ పట్టుకుని నీ గుడికి వస్తూ ఉంటుంటే. కాబట్టి ఇవన్నీ మనం ఒకరు నేర్పేవి కాదు, నేర్చుకోవాలి. మనం చదువుకున్నాం, జ్ఞానవంతులు కావాలి. కాబట్టి ఇక్కడ మనం తెలియజేసేది ఏమిటంటే, ఇక్కడ దేవుడికి ఇక్కడ మనం ప్రాధాన్యత ఇస్తే, దేవుడిని గౌరవిస్తే, దేవుడిని స్తుతిస్తే, ఆయన మనం చేసేటటువంటి పనులు, ఉద్యోగంలో, వ్యవసాయంలో, వ్యాపారంలో అన్నిటిలో నేను తోడుగా ఉంటానని చెప్పేసి చెప్తున్నాడు. దేవుడు తోడుగా ఉంటున్నాడు. కాబట్టి పవిత్రంగా మనం శరీరాన్ని ఉంచుకోవాలి, మన ఆత్మను కూడా ఉంచుకోవాలి అంటున్నాడు అన్నమాట దేవుడు. ప్రియమైన క్రైస్తవులారు, అది హగ్గయ్య మనకి తెలియజేసేది అన్నమాట. తర్వాత హగ్గయ్య తర్వాత మనం చూసేది ఏమిటాయంటే జకర్యా. హగ్గయ్య తర్వాత జకర్యా. ఇతడు కూడా హగ్గయ్య సమకాలికుడు. అతని వల్ల ఇతడు కూడా దేవాలయాన్ని పునర్నిర్మించమని ప్రజల్ని హెచ్చరించాడు. ప్రజలు దేవాలయం లాగానే పవిత్రంగా ఉండాలని, మెస్సయ్య రాజు త్వరలో ఏం చేస్తాడని బోధించాడు. ఈ జకర్యా కూడా ఆయనతో పాటు, హగ్గయ్యతో పాటు ఉన్నటువంటి సమకాలికుడు. ఈయన కూడా ఏం చెప్తుందంటే, ప్రజలు దేవాలయం లాగే పవిత్రంగా ఉండాలంటాడు, దేవాలయాన్ని పునర్నిర్మించాలంటాడు. యెరూషలేములో దేవాలయాన్ని పునర్నిర్మించటానికి రెండోసారి నిర్మించే ముందు ఈ ప్రవక్తలు చెప్తారన్నమాట. అది దేవాలయాన్ని పవిత్రంగా ఎలా ఉంటావు, దేహమేరా నీ దేవాలయం అన్నారు. కాబట్టి నీ దేహాన్ని కూడా దేవాలయంలాగా పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. పవిత్రంగా, పరిశుద్ధంగా దేహాన్ని ఉంచుకోవాలంటే ఏమిటి? 3 పూటలు స్నానం చేసి శుభ్రంగా రకరకాల సబ్బులతో రుద్ది ఆ రుద్దిన తర్వాత మొహానికి రకరకాల పౌడర్లు రాసి రంగు, రూపు, కలర్ రావాలని దాన్ని అలంకరించడం కాదు. లేదా స్విమ్మింగ్ చేసి ఆటలాడి చెమట పట్టి ఎన్ని చేస్తాం కాదు. ఆ శుభ్రత కాదు, హృదయ శుభ్రత. హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. పొద్దున్నే లెగ్గానే ఏం చేయాలి? దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని, నువ్వు బైబుల్ ఎక్కడైతే పెట్టావో ఆ ప్రాంతానికి వెళ్ళి అది పరిశుద్ధ స్థలం అని భావించి దండం పెట్టుకుని దేవుడికి స్తోత్రం చెప్పి, ప్రభువా రాత్రంతా కాచి కాపాడి సజీవ లెక్కలు ఉంచినందే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ పగలంతయు నీ రక్షణ భాగ్యాన్ని దయచేయండి. నా రాకపోకల్లో మీరుండండి, నా పని పాటల్లో సహాయంగా ఉండండి. ఎలాంటి ఘోరమైనటువంటివి ఎదుర్కోకుండా ప్రభువా నన్ను సాఫీగా తండ్రి, నాకు కావలసినటువంటి ఆహారాన్ని నాకు దయచేయండి. ఆనాటికి కావలసిన ఆహారాన్ని మాకు దయచేయండి అని చెప్పేసి నా నోటిని అదుపులో ఉంచుకునేటట్టు చేయండి. ఆచితూచి మాట్లాడేటట్టు చేయండి. ఎవరిని బాధింపకుండా ఉండేటట్లు చేయండి అని చెప్పేసి మనం వేడుకోవాలి. వేడుకుని మరి ఈ దినమంతా మనం ఏం తప్పులు చేసాం, ఏం పాపం చేసాము, ఎవరికైనా అన్యాయం చేసామా, తిట్టామా, అనవసరంగా వాడిని బాధించామా, ఎగతాళి చేసామా, గేలి చేసామా, ఇవన్నీ నువ్వు పరీక్ష చేసుకో. నీ హృదయంలో నెమరు వేసుకో. ఈరోజు చేసిన పనులన్నీ వాటికి పశ్చాత్తాపడి మనసులో క్షమాపణ అడుగు దేవుణ్ణి. నీకు అవసరమైతే ఆ సహోదరుడి దగ్గరికి క్షమాపణ అడుగు, సఖ్యత పడుగు. కోపంలోనో బీపీలోనో ఇలా అనేసేలేరా, ఏమనుకోమాక, నన్ను క్షమించు అని సోదరు అని చెప్పేసి వాటితో మాట్లాడు, కలువు.
ఆలోచన ద్వారా, క్రియల ద్వారా, మనసు ద్వారా ఏమేమి చేసామో ఆ పాపాలన్నీ మనం శుభ్రంగా జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో వేడుకుంటే మన హృదయము శుద్ధీకరింపబడవుతుంది. అది సిద్ధపాటు అంటే. అలా ఉండాలి. ఏ రోజుకి ఆ రోజు స్కాన్ చేసుకో, నీ మనసుని స్కాన్ చేసుకో, నీ హృదయాన్ని స్కాన్ చేసుకో. స్కాన్ చేసుకుని బిడ్డల కోసం ప్రార్థన చేయి, భార్య కోసం ప్రార్థన చేసుకో. ఇది చేయకపోయినా దేవుడు నీకేం కావాలో తెలుసు. క్రైస్తవులు ఎక్కడ హింసపడుతున్నారు, క్రైస్తవులను ఎలా బాధపడుతున్నారు, ప్రభుత్వాల కోసం ప్రార్థన చేయి. ప్రయాణం చేసే వరకు, హాస్పిటల్లో ఉన్నవారి వరకు, చెరసాలలో తప్పుడు సాక్ష్యాల వల్ల వెళ్ళి అనవసరంగా మగ్గేవారి కోసం, యాక్సిడెంట్లు జరుపుకోకుండా రైలు ప్రయాణం, విమాన ప్రయాణం, సముద్ర ప్రయాణం, నీటి ప్రయాణం, అలాగే మన దేశం కోసం పాటుపడుతున్న బోర్డర్లో ఉన్న మరి భార్య బిడ్డలను వదిలేసి చలికి ఎండకి తడిసి వస్తున్నటువంటి సైనికుల కోసం, అదే లోకల్లో ఉన్నటువంటి రక్షక భటులు మంచి బుద్ధి కలిగి జీవించడానికి, చట్టాన్ని అమలుపరచడానికి అధికారులు, లాయర్లు, యంత్రాంగం, ప్రభుత్వం అందరి కోసం నువ్వు ప్రార్థన చేయవయ్యా. నువ్వు ప్రార్థన చేయి. ఎన్ని ప్రార్థన చేస్తే నీకు ఎంత టైం అయినా చాలదు. అలా ప్రార్థన వెళ్ళిపోతా ఉంటుంది. మనం ఎంతసేపు నా బిడ్డలు కాబట్టి, నా భార్యను కాబట్టి, నా అప్పులు తెచ్చేయి, నా కొత్తలు మంచిలు చెడ్డలు, ఇవే కదా నువ్వు చెప్పుకునేది. దేవుడికి తెలియదా? నీకేం కావాలో తెలియదా? లోకం కోసం ప్రార్థన చేయి. హల్లెలూయా చెప్పు, దేవుడికి స్తోత్రం చెప్పు, నీకు చేసినటువంటి మేలుల కొరకు స్తోత్రం చెప్పు, హల్లెలూయా చెప్పు, ఆనందపడు. హల్లెలూయాలో ఉన్నటువంటి ఆనందం ఈ లోకానికి ఏం తెలుసు? యేసయ్యలోని ఆనందం ఈ లోకానికి ఏమి తెలుసా? ఏమి తెలియదు. అది చెప్పేవాడికి, ఆనందపడేవాడికే తెలుసు. చూసేవాడికి ఎరితనంగా ఉంటుంది. ఎప్పుడు హల్లెలూయా అంటాడు, ప్రార్థన అంటాడు, జపం తప్పమంటాడని చెప్పి వాళ్ళకి ఎరితనంగా ఉంటుంది. కానీ దానిలో ఉన్నటువంటి ఆనందం ఎవరికైనా తెలుసా? ఈ హల్లెలూయా అయినటువంటి ఆనందం లోకానికి ఏమన్నా తెలుసా? లోకానికి తెలియదు. యేసయ్యలో ఉన్నటువంటి ఆనందం ఎవరికి తెలియదు. అది నీకు మాత్రమే తెలుసు, నీ హృదయానికి తెలుసు. కాబట్టి ఆనందించు, ప్రభువులో ఆనందించు, ఆనందించు. ప్రేమైన క్రైస్తవులు, మనసును గద్దించుకోండి, గద్దించుకోండి. ఒకళ్ళ కోసం నువ్వు ఇదేమో వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో ప్రార్థన చేస్తే అని ఒకళ్ళ కోసం అనుకుంటే నీ ఆత్మను నువ్వే నాశనం చేసుకుంటావు. బలవంతంగా అడేదో చెప్పమంటాడే, నువ్వు చెప్పమాక. అడేదో ఎక్కడో మందు షాపుకు రమ్మంటాడు, నువ్వు వెళ్ళమాక. తిరణాలకు రమ్మంటాడు, నువ్వు వెళ్ళమాక. ప్రార్థన చేసుకో, దేవుడు నీకు చెప్తాడు వెళ్ళాలా వద్దా, ఈ పని చెయ్యాలా వద్దా, నీకు ఆత్మ చెప్తుంది. దాని ప్రకారం నడుచుకో. ప్రార్థన చేసేవాడికి అసలు ఎన్ని కష్టాలో తెలుసా? ఎన్నో కష్టాలు. ఆ ప్రార్థనకి ఇంట్లోనే ఉన్నారు. భర్త ప్రార్థన చేస్తే భార్యకి నచ్చదు, భార్య ప్రార్థన చేస్తే భర్తకు నచ్చదు. ఇవన్నీ చేస్తూ ఉంటే అక్కడ సెల్ ఫోన్లు మోగించుకుంటూ చూసుకుంటూ ఉంటే గాడి చిరాకు. నేను సెల్ ఫోన్ చూస్తున్నాను, ఏంటో ప్రార్థన చనిపేసుకోండి. ఇంట్లోనే ఉండదు. చాలా కష్టం. ప్రార్థనలో జీవించాలి, ప్రభువును పట్టుకోవాలంటే తేలికైంది కాదు, అంత తేలికైంది కాదు. నువ్వు నిన్ను తగ్గించుకోవాలి, నీ జీవితాన్ని తగ్గించుకోవాలి. మరి ఎన్నికడ చేసుకుంటే దేవుడు అబ్బా అసలు ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఆయనతో విందు చేయటం, రేపు ఆయనతో కలిసి భోజనం చేయటం, ఆయనతో ముఖాముఖిగా ఉండటం, ఆయన సన్నిధిలో తిరగటం, స్వర్గంలో తిరగటం, చూడటం, అక్కడ ఆకలి తప్పులు ఏమి ఉండవు. ఎంత హాయిగా ఉంటుందో ఆ ఆనందం. నీకు జీవితాంతం ఆత్మ బ్రతుకున్నంత వరకు కూడా దేవునితోనే ఉంటాం. ఆ ఆనందం కావాలా? తుచ్చమైనటువంటి ఈ లోకంలో ఒక అరగంట, ఒక పావు గంట చేసేటువంటి ఈ ఆనందం కావాలా? ఇతరులకు సహాయం చేస్తే ఎంత ఆనందం తెలుసా? భోజనం లేనివాడికి భోజనం పెడితే ఎంత తృప్తో తెలుసా? బట్టలు లేక సరిగా ఉన్నవాడికి మరి బట్టలు ఇస్తే ఎంత తృప్తి, ఆనందం. హాస్పిటల్లో ఉండేవాడిని పరామర్శిస్తాడు, ఎంత సంతోషిస్తాడో. దేవుడే నా దగ్గరికి వచ్చాడని దండం పెడతాడు. అలాగే ఖైదీలను పరామర్శించు. ఇవి నువ్వు చేయాలి.
నీకు టైం ఎక్కడిదే? ఇంటికి వచ్చిన చుట్టాన్ని పలకరేవు, ఇంటికి వచ్చి ఎవడన్నా ఉంటే పలకరి, నీ ఫోన్ చూసుకుంటే సరిపోతుంది నీకు. ఆ పక్కన ఎవడొచ్చాడు కంటే నీకు తెలియదు. ఆమె ఒక ఫోను, ఏమో ఒక ఫోను, పిల్లడు ఒక ఫోను, అందరూ సైలెంట్. పెన్ డ్రైవ్ సైలెంట్, ఇంట్లో అందరూ ఉంటారు. ఏంటంత సైలెంట్గా ఉంది, ఏమన్నా ఉన్నారా లేదంటే ఎవడ ఫోన్ అడు చూసుకుంటా ఉంటాడు. అది టైం లేదు. ఇంకా దేవుడికి ఏం టైం ఇస్తావు నువ్వు? దేవుడితో ఏం మాట్లాడతావు? కాబట్టి ప్రియమైన సహోదరులారా, మరి ఇవన్నీ మనం తెలుసుకోవాలి. తెలుసుకుని ప్రభు సేవలో మనం సంసిద్ధంగా ఉండాలి. కాబట్టి ఈ ఎపిసోడ్ నువ్వు ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో నీకు వేరే చెప్తాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు తండ్రి, నీ పాదంలో వందనాలు ప్రభా. నీ కృపతో భద్రపరిచినని మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, మేము లోకం కోసం ప్రార్థన చేయడానికి శక్తిని ఇవ్వండి, ఆలోచన ఇవ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. తండ్రి, మీరు ఎంతో వేదన పడి ప్రార్థన చేశారు. గచ్చమైన తోటలో రక్తపు చెమర్చతో మీరు చెమర్చారంటే మీరు ఎంత బాధపడి ఉన్నారు లోకం కోసం. రక్తమే చెమటగా వచ్చిందంటే మీరు ఎంత బాధపడి ఉన్నారు ప్రభా. తండ్రి, అంతలో భాగ్యంలో ప్రభా, శిష్యులు కూడా నిద్రపోతూ ఉండగా నా కోసం కాసేపు అయినా ప్రార్థన చేయలేరా వాళ్ళు అడిగారే. తండ్రి, మమ్మల్ని కూడా ఈ రోజున అడుగుతున్నారు, కాసేపు అయినా ప్రార్థన చేయలేవా నా బిడ్డ? నీకు నేను సమస్తాన్ని సహాయం చేసి నీకు ఇస్తున్నాను, నేను చేస్తున్నాను, ఆరోగ్యం ఇస్తున్నాను, ఆస్తి ఐశ్వర్యాలు ఇస్తున్నాను. అలాంటిది నాకు దేవాలయం కట్టించలేవా? దేవాలయానికి రాలేవా? దేవాలయంలో ఒక అరగంట సేపు మరి నన్ను గురించి ప్రార్థన చేయలేవా? నన్ను గురించి అంటే పేద ప్రజల గురించి, అట్టడుగునున్నటువంటి దారిద్ర్య దేహకులు ఉన్నవారి గురించి, వాళ్ళ గురించి నిన్ను విన్నపం చేయమంటున్నాను, ప్రార్థన చేయమంటున్నాను. స్థుతుల మీద ఆశీనుడు అనేటువంటి తండ్రి, ప్రభు మా జ్ఞానాన్ని ప్రసాదించండి, సహాయం చేయండి ప్రభు. మేము బ్రతుకుతా క్రీస్తు కొరకే అని చెప్పేసి ప్రభు మాకు గుర్తెరిగేటట్లు చేయండి ప్రభా. ఈ స్థితిలో ఉన్నామంటే, ఇంకా బ్రతికే ఉన్నామంటే అది నీ కృపే తండ్రి, నీ కృపే ప్రభా. నీ కృప మాకు చాలునయ్యా ప్రభా, సహాయం చేయండి. ఈ బైబిల్లో ప్రభా అనంతమైనటువంటి జ్ఞానం, ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే మాకు శక్తిని ప్రసాదించమని మా ప్రభుని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రైస్తవులారా, ప్రేక్షకులారా, ఈ ఛానల్ని ప్రమోషన్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరి తప్పనిసరిగా ఇవి అందరికీ అందేటట్లు చేయమని మరొకసారి మీకు చేతులెత్తి జోడిస్తూ నమస్కరిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరు మీదుగా తండ్రి మిమ్మల్ని అందరినీ దీవించి ఆశ్రయించి కాచి కాపాడుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు.